నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో ఈ రోజు నుంచి విమానాలు ప్రారంభమయ్యాయి. 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి తన యొక్క కార్యకలాపాలను ప్రారంభించింది. ఆదివారం ఏప్రిల్ 26 ఈ రోజు నుంచి టెర్మినల్ 4 వేదికగా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. జాతీయ విమానయాన సంస్థ కువైట్ ఎయిర్వేస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణికుల రాకపోకలు మొదలయ్యాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం కేవలం 10% సామర్థ్యంతో మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే గతంలో రోజుకు 400 విమానాలు కువైట్ ఎయిర్పోర్టు గుండా రాకపోకలు సాగిస్తూ ఉంటే ప్రస్తుతం రోజుకు కేవలం 40 విమానాలు మాత్రమే అనుమతి ఇస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ ఆధ్వర్యంలో కైరో, బీరూట్, అమ్మన్ మరియు మనీలా వంటి ప్రాంతాలకు ప్రాథమికంగా విమానాలు నడుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులకు కొత్త రూల్స్ను అయితే అమలు చేస్తూ ఉన్నారన్నమాట. విమానాశ్రయ అధికారులు ప్రయాణికుల భద్రత దృష్ట్యా టెర్మినల్ 4 వద్ద కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే టెర్మినల్ లోపలికి కేవలం టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. వారిని పంపించడానికి వచ్చే బంధుమిత్రులకు లోపలికి అనుమతి లేదు. రద్దీని నియంత్రించేందుకు శాటిలైట్ బిల్డింగ్ ద్వారా కొత్త ఎంట్రీ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. పరిస్థితిని సమీక్షిస్తూ భద్రతా ప్రమాణాలను బట్టి విమాన సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతామని చెప్పి అధికారులు వెల్లడించారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ నుంచి ఇండియాకు కూడా డైరెక్ట్ విమానాలు అయితే ప్రారంభమయ్యాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇకపైన సౌదీ అని చెప్పేసి ₹1,00,000 టికెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. రాబోయే ఇంకొక 10 రోజుల్లో మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. కేవలం ఇప్పుడు 10% మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ పనిచేస్తూ ఉంది. అది 100%కి చేరుకోవడానికి వారం 10 రోజులు పడుతుందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.